ఒకసారి దెబ్బతిన్న మనిషి ఆ తర్వాత ప్రతి అడుగులోనూ జాగ్రత్త పడతాట. అయితే మొన్నటిదాకా ట్రంప్ మంచి బాలుడు అని, భారత్కు ఖచ్చితంగా అన్ని వేళలా అండగా ఉంటారని ప్రజలంతా భావించారు. కానీ అవన్నీ భ్రమలేనని తేలిపోయింది. అంతేకాదు, ఏ పాకిస్తాన్ అయితే మనం శత్రుదేశంగా భావిస్తున్నామో, టెర్రరిజాన్ని కూకటి వేళ్లతో పీకేయాలని కంకణం కట్టుకున్నామో, ఆ పాకిస్తాన్నే ట్రంప్ ప్రేమిస్తున్నట్ట. ప్రేమించడం ఒకటే కాదు, పాకిస్తాన్ పాలకులతో అక్రమ సంబంధాలు కూడా పెట్టుకున్నట్ట. దాన్ని నిరూపించే అత్యంత బలమైన ఒక వీడియో ఇప్పుడు బయటపడింది. అది కూడా ఎవరో కాదు, ట్రంప్కు కుడి భుజం లాంటి ఓ కీలకమైన మనిషే. పాకిస్తాన్తో అమెరికా పాలకులకు ఉన్న సంబంధాల గురించి బయటపెట్టాడు. మొత్తానికి ట్రంప్ భారత ప్రజలను మాత్రమే కాదు, అమెరికా ప్రజలను కూడా వంచిస్తున్నాడు. మరి ఉగ్రవాదాన్ని అంతం చేస్తామంటున్న అమెరికానే ఉగ్రవాద దేశంతో అంటకాగుతోందా? ట్రంప్ను అమెరికా ప్రజలు క్షమిస్తారా? పాకిస్తాన్తో అమెరికా అక్రమ సంబంధం. భారత్ అమెరికా ప్రజలను వంచిన ట్రంప్. పాక్ను ట్రంప్ అందుకే వెనకేసుకొస్తున్నాడా? అమెరికాను టెర్రరిజానికి తండ్రిగా పేర్కొంటున్న ఆధారాలు. ప్రపంచంలో అన్ని సమస్యలకు అమెరికానే కారణమనేది అందరూ చెబుతారు. కానీ అవన్నీ సాధారణ అభిప్రాయాలుగానే ఇప్పటిదాకా కనిపించాయి. కానీ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది సాక్షాత్తు అమెరికానే అనడానికి ఆధారం దొరికింది. అమెరికాలోని ఓ యూట్యూబర్ తనకు అందిన కొద్దిపాటి సమాచారం ఆధారంగా మరికాస్త లోతైన రీసెర్చ్ చేసి మరికొన్ని ఆధారాలు సమకూర్చి అవన్నింటినీ చక్కగా పేర్చి ఓ వీడియో చేశాడు. ఆ వీడియోలో ట్రంప్కు అత్యంత దగ్గర స్నేహితుడైన ఓ కంపెనీ సీఈఓ బైట్ను ప్రసారం చేశాడు. ఆ బైట్లోని కొద్దిపాటి భాగాన్ని రాజ్ న్యూస్ కూడా తన ప్రేక్షకులకు అందిస్తోంది. And Pakistan has something that America needs, and America has something that Pakistan needs. That's a wonderful situation for us to. విన్నారు కదా, అమెరికాకు కావాల్సింది పాక్ దగ్గర ఉంది, పాకిస్తాన్కు ఏం కావాలో అమెరికా దగ్గర ఉంది అంటున్నాడు జెంట్రీ బీచ్ అనే ఓ వ్యాపారవేత్త. ఆ ఒక్క అంశమే కాదు, పాకిస్తాన్ ప్రజలు ఎంతో అమాయకులని, ఆ దేశానికి అన్ని సమకూర్చి పూర్తి స్థాయిలో చేయూతనందించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్తాన్ మీద ఉన్న టెర్రరిజానికి జాతిపితలాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయాన్ని మార్చేయాలని, ఇది అందరి బాధ్యత అని కూడా అంటున్నాడు. జెంట్రీ బీచ్ అనే వ్యక్తి ఓ అమెరికన్ వ్యాపారవేత్త. డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తిగా అమెరికాలోని ఓ యూట్యూబర్ తన రీసెర్చ్ ద్వారా చెబుతున్నాడు. జెంట్రీ బీచ్ ఇటీవల పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీలతో పాటు అనేక ఇతర దేశాలు కూడా పర్యటించాడట. అందుకు సంబంధించిన వ్యాపార ఒప్పందాలు కూడా పబ్లిష్ అయ్యాయి. గత ఫిబ్రవరి 20వ తేదీన అతను పాకిస్తాన్ గురించి, పాకిస్తాన్తో అమెరికాకు ఉన్న అనుబంధం గురించి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పాకిస్తాన్కు కావలసినవి తమ వద్ద ఉన్నాయని, తమకు కావలసినవి పాకిస్తాన్ వద్ద ఉన్నాయని ఎంతో ఆనందంగా చెప్పుకున్నాడు. పాకిస్తాన్ మీద టెర్రరిస్ట్ కంట్రీగా ముద్రపడిందని, నిజానికి అక్కడి ప్రజలు ఎంతో అమాయకులని, ఆ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రపంచమంతా తలా ఓ చెయ్యి వేయాలని కూడా జెంట్రీ బీచ్ అభిప్రాయపడ్డాడు. జెంట్రీ బీచ్ హైగ్రౌండ్ హోల్డింగ్స్ అనే పెట్టుబడి సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. ఆ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఇతను కూడా ఒకడు. టెక్సాస్ స్టేట్ కి చెందిన బీచ్ వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా పొందాడు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డాన్ జూనియర్ తో స్నేహం ఏర్పడింది. ఇక 2025 జనవరిలో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీచ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ దేశాలను సందర్శించాడు. ఆయా దేశాల్లోని అతి పెద్ద ధనవంతులైన పలువురు వ్యాపారవేత్తలతో సమావేశాలు జరిగాయట. ఈయన మాట్లాడితే నేరుగా ట్రంప్ మాట్లాడినట్లే. అందుకే ట్రంప్ కుటుంబం తరఫున బిలియన్ల డాలర్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకున్నాడట జెంట్రీ. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తో, బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనుస్ తో కూడా సమావేశమయ్యాడు. ఆయా దేశాల్లోని అరుదైన ఖనిజాలు, చమురు, గ్యాస్ ఇంకా ఇతర రంగాల్లో ఉన్న వ్యాపార అవకాశాల మీద కూడా చర్చించాడట జెంట్రీ బీచ్. ఇక ఈ విషయాలు జెంట్రీ బీచ్ నోటి ద్వారా వెలువడిన వ్యాఖ్యలు కాకుండా ఏ మీడియా సంస్థలోనూ పబ్లిష్ కాకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది అంటున్నాడు ఆ యూట్యూబర్. ట్రంప్ కుటుంబానికి వ్యాపార లాభాల కోసం పాకిస్తాన్తో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారనే ఆరోపణలకు ఇవి అత్యంత బలమైన ఆధారాలు చూపించినట్లవుతోంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గతంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఆయన మధ్యవర్తిత్వం వహించినట్లుగా జెంట్రీ బీచ్ చెబుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ట్రంప్ ఆ రెండు దేశాల మధ్య తానే మధ్యవర్తిత్వం వహించినట్లు చెప్పుకోవడం గమనించాలి అంటున్నాడు ఆ యూట్యూబర్. భారత్, పాకిస్తాన్ తక్షణ ఆయుధ విరమణకు అంగీకరించడానికి తానే కారణంగా
ట్రంప్ క్లెయిమ్ చేసుకోవడం గమనించాలంటున్నారు పరిశీలకులు. నిజానికి ఆ చర్చల్లో ట్రంప్ పాత్ర చాలా నామమాత్రమేననేది దేశ ప్రజలందరికీ అర్థమైపోయింది. భారత్ను ఉన్నపళంగా కామ్గా ఉండేలా రాయబారం నడపాలని ట్రంప్ కాళ్లు పట్టుకుంది పాకిస్తాన్. అందుకే వారు అసలు లోగుట్టు గురించి మాట్లాడకుండా తాము భారత్ మీద గెలిచామని చెప్పుకుంటుండగా నోరు అదుపు తప్పి మాట్లాడిన ట్రంప్ బాధ్యతాయుతంగా మాట్లాడాలని పిఓకే అనేది రెండు దేశాలకు సంబంధించింది తప్ప ట్రంప్ జోక్యాన్ని తాము సహించజాలమని డిక్లేర్ చేసింది. కాబట్టి ఎవరి మాట విన్నారు అనేది ఇక్కడే తేలిపోతుంది అంటున్నారు పరిశీలకులు. అమెరికాకు చెందిన యూట్యూబర్ ఎంతో బాధ్యతాయుతంగా ప్రజలంతా ట్రంప్ తెరచాటు రాజకీయం గురించి కళ్లు తెరవాలని, ట్రంప్ చేతి నుంచి అమెరికాను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ట్రంప్కు వ్యాపారం తప్ప మరో అంశం పట్టదని, ఎవరి దగ్గరైనా వ్యాపారమే చేస్తాడని, ప్రజలకు పెద్దగా అవగాహన లేని క్రిప్టో కరెన్సీ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించి అత్యధిక మొత్తాలను దండుకుంటున్నాడని స్టాక్ మార్కెట్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాడు యూట్యూబర్. ట్రంప్ క్రిప్టో కరెన్సీ దిగువకు పడిపోతున్న దశలో ఎవరో భారీ ఎత్తున పెట్టుబడుల్ని పంపింగ్ చేశారని, ఆ వెంటనే గ్రీన్ మార్కులోకి వెళ్లిందని ఆయన అంటున్నాడు. ట్రంప్కు వ్యాపారం తప్ప, అది కూడా సొంత లాభాలు తప్ప దేశంతో గాని ఇతర దేశాలతో సంబంధాలు కూడా అవసరం లేదంటున్నాడు. పాక్ నుంచి కాకుండా పాకిస్తాన్కు చెందిన వ్యక్తులు బయట నుంచి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడులుగా సమకూర్చినట్లు తాను భావిస్తున్నానని అన్నాడు. ప్రపంచం మొత్తాన్ని టెర్రరిజంతో బెదరగొడుతున్న దేశంగా పాకిస్తాన్ అందరికీ తెలిసిపోయింది. అయినప్పటికీ వారికి రోజువారీ తిండి గ్రాసం దొరక్కపోయినా, చదువు లేకపోయినా, నీళ్లు రాకపోయినా టెర్రరిజం ఒక్కటుంటే సరిపోతుందని, అలాంటి దేశం నుంచి అమెరికా కూడా అతి దారుణంగా రక్తమోడిందని, అలాగే భారత్ కూడా టెర్రరిజం బాధిత దేశంగా ఉంటుందని అనేక వేదికల మీద భారత్ చెబుతూ వస్తోంది. ఇలా పాక్ మీద ఒత్తిడి పెంచేందుకు భారత్ ప్రయత్నిస్తుండగా ట్రంప్కు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తే పాకిస్తాన్ గురించి ఆహా ఓహో అంటూ కితాబివ్వడం ఆశ్చర్యపరుస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి దేవుడు ట్రంప్కు అవకాశం ఇచ్చాడంటున్న జెంట్రీ బీచ్ ఉటంకించినట్లుగానే ఇటీవల ట్రంప్ పాక్ సహకరిస్తున్నట్టుగా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడాన్ని గుర్తు చేసుకోవాలంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో అమెరికాను నమ్ముకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్న వాదనలు ప్రతి రంగం మేధావుల నుంచి కూడా వినిపిస్తోంది. అటు భారత ప్రభుత్వానికి కూడా జెంట్రీ బీచ్ వీడియో విషయం తెలుసో తెలియదో చెప్పలేం, కానీ ట్రంప్ వ్యవహారానికి తగినట్టుగానే జెంట్రీ బీచ్ మాట్లాడాడన్న అభిప్రాయాలు తీవ్రంగానే వినిపిస్తున్నాయి. ఏదో ఒక అగ్రశక్తి అండగా ఉండాలని భావిస్తే అది మొదటికే మోసం చేస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. అందుకు ప్రత్యామ్నాయంగా భారత్ను సూపర్ పవర్ గా తీర్చిదిద్దడానికి ఉన్న అన్ని అవకాశాలను కూడా వెతకాలనే భావన కేంద్ర ప్రభుత్వం మీద వ్యక్తమవుతోంది.